ఇన్స్టెంట్గా స్వీట్ ఏమైనా తినాలనిపిస్తే ఇలా ఒకసారి చేయండి. చాలా ఇష్టంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇలా చేసి పెట్టండి. అలానే చుట్టాలు కూడా ఎవరు వచ్చినా సరే ఈజీగా 5 నిమిషాల్లో అయితే ఈ స్వీట్ అయితే తయారైపోతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా మన ఇంట్లో ఉండే వాటితోనైతే ఇది ఈజీగా చేసేయచ్చు. మరెందుకు ఆలస్యం, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికి పుట్నాల పప్పు అంటారు కదా, అదైతే 1 కప్ తీసుకున్నాను. అలానే 1 కప్ కంటే కొద్దిగా తక్కువగా షుగర్ అయితే తీసుకున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం అయితే 3 ఇలాచీలు తీసుకున్నాను. ముందుగా ఇదైతే మెత్తని పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అయితే వీటిని జల్లించుకోవాలన్నమాట. మెత్తని పౌడర్ అయితే మనకి ఇక్కడ కావాలి, అందుకే ఇక్కడ నేను జల్లించుకుంటున్నాను. చూడండి, బాగా జల్లించుకుంటే మనకి స్వీట్ అనేది పూర్తిగా నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ జల్లించుకున్నాను. ఇదైతే వేస్ట్ అనేది, ఇది పారేయడమే. తర్వాత మనం షుగర్ పౌడర్ అయితే చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో షుగర్ వేసుకొని మనం ఇలాచీలు అయితే ఇలాగా ఇలాచీ తొక్క తీసుకొని వేసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, పూర్తిగా ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి. అది ఇందులో వేసుకొని వీటిని అయితే బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, నెయ్యి వేసుకోకపోయినా స్వీట్ అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే మన చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పాలు అనేది చూసుకొని వేసుకోండి, ఒకేసారి అయితే వేయకండి. చూడండి, ఇక్కడ నేను వేసుకున్నాను. ఇంకా కాస్త ఒక 2 స్పూన్లు అయితే ఇలానే వేసుకున్నాను. మొత్తం ఒకేసారి అయితే వేయకండి, మళ్ళీ పిండి అనేది లూజ్ అయిపోతే బర్ఫీ అనేది మనకి బాగా రాదు. ఇదిగోండి, నేను మొత్తం ఇలాగా చపాతీ ముద్దలాగా అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని 2 భాగాలుగా చేసుకోవాలి. అంటే ఇందులో నేను కలర్స్ అయితే వేస్తున్నాను. మీరు కలర్స్ వేయకున్నా సరే టేస్ట్ బాగానే ఉంటుంది. పిల్లలకి కొద్దిగా కలర్ఫుల్గా ఉంటే ఇష్టం కదా, అందుకనే నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే చేస్తున్నాను. మీ ఇష్టం, ఇది కలర్ వేయకున్నా సరే బాగానే ఉంటుంది. ఇదిగోండి, కొద్దిగా పాలలో అయితే కలర్ వేసుకొని వాటిని వేసి కూడా దీన్ని కూడా బాగా కలుపుకొని ఒక ముద్దలా చేసుకోవాలి. ఇక్కడైతే నేను చేసుకున్నాను, 2 రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే పిల్లలది లంచ్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసి బాగా ఇదంతా రాసుకోవాలి. ఇప్పుడైతే మనది ఆరెంజ్ కలర్ది పార్ట్ ఉంది కదా, వాటిని అయితే ముందుగా సెట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఈజీగా ఇది సెట్ అయిపోతుందండి. ఇక ఎక్కువ టైం ఏమీ పట్టదు. చూడండి ఎంత ఈజీగా మనకి సెట్ అయిపోతుందో. ఇప్పుడు ఇది సెట్ వేసిన తర్వాత మనది వైట్ పార్ట్ ఉంది కదా, వాటిని కూడా మంచిగా సెట్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు. మీరు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేయచ్చు, అలానే వేయకున్నా సరే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సెట్ అయిపోతే మంచిగా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, నేను ఫ్రిడ్జ్లో తీసేసి ముందుగా అయితే సైడ్లో అంచెలను అయితే కొద్దిగా చాకుతో అయితే ఇలాగా అనుకుంటే మనకి బర్ఫీ అనేది ప్లేట్లోకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మళ్ళీ కొద్దిగా ట్యాప్ చేసేస్తే మన బర్ఫీ అనేది ఈజీగా బాక్స్ నుంచి అయితే రిలీజ్ అయిపోతుంది. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మీ ఇష్టం అండి, దీన్ని ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్క్వేర్ పీస్లు అయితే కట్ చేసేసుకుంటున్నాను. మీ ఇష్టం. దీని మీద ఒక డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నా బాగుంటుంది. నేను ఇకైతే ఏంటి పెట్టట్లేదు, సింపుల్ ప్రాసెస్లో సింపుల్గా అయ్యే ఒక 3 ఐటమ్స్తోనైతే నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను. చూడండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.